యోహాను పత్రిక 5వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుకొని ప్రార్థన చేసుకొని ముందుకు కొనసాగుతాం. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 18, 19 వచనాలు ఇలాగూ రాయబడి ఉన్నది. దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదుము. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దైవమా, యేసు క్రీస్తు ప్రభువా, నీకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నువ్వు మంచి దేవుడవు నాయన, గొప్ప దేవుడవు తండ్రి. మీకు వందనాలు యేసయ్యా. ఈ ప్రత్యేకమైన విలువైన సమయంలో ఈ మోరియా ప్రార్థనా మందిరంలో మీ దాసులు ప్రతాప్ కుమారయ్య గారి మందిరంలో సంఘముతో సేవకులతో కలిసి ఈ రీతిగా సంతోషించి ఆనందించడానికి మెరిచిన ధన్యత కొరకు వందనాలు ప్రభువా. ఇదిగోని సేవకుడుగా నిలబడి ఉన్నాను తండ్రి. నా సాక్ష్యాన్ని, సేవ అనుభవాన్ని పంచుకొనిచుండగా నా నోటిని బూరగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నాయన, నా యొక్క బ్రతుకులు, నా యొక్క జీవితంలో, సేవ అనుభవములో మీరు చేసిన గొప్ప మేలును తలంచి నాయన సాక్ష్యము పంచుకున్నట్టుగా పరిశుద్ధాత్ముడా మీరే నన్ను బలపరచుమని, నడిపించుమని, నీ చిత్తములో కొనసాగించి సహాయము చేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి, దేవునికి స్తోత్రము కలుగును గాక. నాది చాలా దూర ప్రాంతము. ఈ ప్రాంతం కాదు, గోదావరికి ఏమండి, ఆ యొక్క శబరి గోదావరి అలాగే సీలేరు నదికి మధ్యన ఒరిస్సాకు బార్డర్గా ఉన్నటువంటి నది దాటితే అవతల ఒరిస్సా అన్నమాట. ఆ ప్రాంతంలో అనంతపల్లి గ్రామము, అందులో పుట్టి పెరిగాను. నా పేరు జోనాథన్. అయితే చిన్న వయసులోనే మా అమ్మగారు నిద్రించారు అనమాట. చిన్న వయసులోనే నిద్రించినప్పుడు మా తమ్ముడు ఎక్కువగా ఒకే వయసులో ఉండేవాళ్ళము. ప్రభుదాస్ మన మధ్యన ఉన్నాడు. అయితే తల్లి ప్రేమ దూరమైన కారణంగా అప్పటికే నేను ఒడి 5వ క్లాస్ చదువుకున్నానండి. 5వ క్లాస్ చదువుకున్నానంటే అప్పటికే చాలా పెద్ద వయసు అన్నమాట. అయితే మాకు తరచుగా మిషనరీలు వస్తుండేవారు. కేఆర్ సింగ్ గారి ఒక సంస్థ నుండి అనమాట. అయితే ఒక సీలేరు నది అడ్డుగా ఉంది కనుక ఆ మిషనరీ హాస్టల్లో జాయిన్ చేయాలని మా తండ్రి గారు తీసుకెళ్ళి పొల్లూరు, అది ఖమ్మం జిల్లా అప్పట్లో, అయితే అక్కడ నన్ను హాస్టల్లో జాయిన్ చేయడం జరిగింది. అయితే అక్కడ చదువుతున్నాను. అప్పటికే పెద్ద వయసు కనుక టీచర్ అమ్మ గారు మా కోట క్లాస్ పడి అడ్డగాడిలాగా అప్పుడు చిన్న చిన్న నిక్కర్లు అనమాట. చూస్తూ పెద్ద వయసు, 1వ క్లాస్ అంటే సిగ్గే, అటువంటి పరిస్థితి అనమాట. దేవుని మహాకృప బట్టి మిషనరీ హాస్టల్ కనుక రోజు బడికి వెళ్ళడం, ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదవడం, ఇలాగ అన్ని విషయాలు అక్కడ నేర్పిస్తూ వచ్చేవారు అనమాట. అయితే అక్కడ నుండి మరి 8, 9 తరగతులు అవగానే 10వ క్లాస్ నుండి ఇంకెక్కువ చదివించిన వాళ్ళు. అక్కడ నుండి నాకు మరి సీలేరు తీసుకెళ్ళడం, అక్కడ హై స్కూల్ చదివానండి. హై స్కూల్ చదువుకున్న తర్వాత మరి ఇక చదువుకోవడానికి అవకాశం లేదు, వాళ్ళ చదివించారు. ఏం చేయాలని చెప్పేసి ఇంటికి రావడం జరిగింది. మరి అయితే మా ఇంటిలో చాలా దీనమైన పరిస్థితి. కనీసం 3 పూటలు తినే తిండి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. అమ్మగారు లేరు, దేవుని ప్రేమ లేదు, ఆ యొక్క అమ్మగారి ఒక ప్రేమలో లేదు నేను. ఏమండి, అటువంటి పరిస్థితుల్లో మరి ఏం చేయాలో తోచక ఏదో పని చేసుకోవాలన్నటువంటి రీతిలో అంటే ఎక్కడికైనా హాస్టల్కి నుండి, స్కూల్ నుండి ఇంటికి రావాలంటేనే రాలేకపోయేవాడిని. ఎందుకంటే ఇంటికి వస్తే అలా ఉండేది కాదు. అందుకని వాటిని కాకబట్టి ఇక్కడ ఉంటానండి, ఏదైనా పని చేస్తానని చెప్పేసి అక్కడే ఉండి ఆ సెలవు దినాలు కూడా గడిపేసేవాడు అనమాట. ఇంటికి వస్తే మరి తిరిగి వెళ్ళాలంటే డబ్బులు ఉండేవి కాదు. ఏదైనా పని చేసుకొని పొలం పనో ఏదో పని చేసి ఆ డబ్బులు తీసుకొని మరి వెళ్ళాలి. అటువంటి దీనమైనటువంటి పరిస్థితి.
చదువుకునే టైంలో కూడా మరి ఎలాగంటే ఒక 2 జతలు బట్టలు, ఒక జత ఏమో ఉతుక్కొని ఒక జత ఆరవేసుకోవడం, దాన్ని చెంబుతోనో లేకపోతే తలగడలు పెట్టేసి ఇస్త్రీలో చేసుకొని వేసుకోవడం అన్నమాట. స్కూల్ బట్టలతోనే నా బ్రతుకు జీవితం. మా అక్క కొద్దిగా మంచిగా పని చేసేది. ఆ అక్కే నాకు 2 జతల బట్టలు కుట్టించి అలాగున మాకు ప్రోత్సహించేది. మా తమ్ముడు కూడా జాయిన్ చేశారు. అక్కడ నుండి వాడు పాలకొల నరసాపురం వెళ్ళాడు, నేను సీనియర్ చదువుకోవడానికి వెళ్ళాను. అయితే అయిపోయిన తర్వాత మరలా ఇంకా చదువుకోవాలని చాలా ఆశ ఉండేది అనమాట. అక్కడ జాయిన్ చేయగానే ఆ హెడ్ మాస్టర్ గారు ఏం పేరు అని అడిగారు. అప్పటికే నాకు సిఎస్ఐ చర్చి బ్యాక్గ్రౌండ్, సిఎస్ఐ చర్చి అందులో పుట్టి పెరిగిన కనుక, ఆ పుట్టు క్రైస్తవుడుగా పెరిగిన కనుక అక్కడ ఉన్నటువంటి పాదిరి ఏం పెట్టి పేరు పెట్టాడంటే నిమ్రోదు అని పేరు పెట్టాడు. మా తమ్ముడికి ప్రభురోధు అని పేరు పెట్టాడు. నిమ్రోదు ప్రభురోధు కాబట్టి నా పేరు నిమ్రోదు అనమాట. ఆ హెడ్ మాస్టర్ గారి కింద మీరు చూసాను, క్రిస్టియన్ ఆయన, మంచి వ్యక్తే. అయితే పేరు మార్చుతానండి అని అన్నాడు. ఎందుకు మా తండ్రి గారు ఒప్పుకున్నారు. మొత్తం మీద నరేంద్ర అని పేరు పెట్టేశారు. అక్కడ నరేంద్ర అని పేరు పెట్టారు. మొత్తం మీద చదువుకున్నానండి. చదువుకున్న తర్వాత ఇంకా ఉన్నతమైన చదువుకోవాలని ఆలోచన కలిగి ఉన్నాను, కానీ చదువుకోలేని పరిస్థితి అనమాట. ఆ తర్వాత రంపచోడవరం ఏరియాలో మా బంధువులు ఉండేవారు. వారి దగ్గరికి మా బాబాయ్ గారు తీసుకొని నన్ను వెళ్ళారు, చదివిస్తానని తీసుకెళ్ళారు రంపచోడవరం ఏరియా. అయితే నేను చదువుకోవాలి, కాలేజ్ చేయాలి, మంచి చదువుకోవాలి. ఎందుకంటే నేను స్టడీలో చాలా చక్కగా ఫస్ట్ క్లాస్లోనే చదువుకునేవాడిని. ఒక సండే స్కూల్ పిల్లలకి లేకపోతే వాళ్ళకి లీడర్గానే ఉండేవాడిని. కథలు చెప్పేవాడిని, బైబిల్ చదివేవాడిని, చక్కగా పాటలు పాడేవాడిని. ఈ అలవాటు అయితే మిషనరీ హాస్టల్ కనుక చక్కగానే వంట పట్టింది అనమాట. అటువంటి పరిస్థితుల్లో నుండి మరి ఆ ప్రాంతానికి వెళ్ళి చదువుకోవాలని ఈ ప్రాంతానికి వచ్చాను. వచ్చిన తర్వాత ముస్లిం మా పాస్టర్ గారి యొక్క తాతగారు జీవరత్నం గారు అప్పటికే సేవలో ఉన్నాడు. ఆయన అప్పటికే ఒక 60-70 సంవత్సరాల వయసు అనమాట. నేను కొద్దిగా కుదురుబాటుగా బుద్ధిగా కొద్దిగా మంచిగా పాటలు పాడి వాక్యం చదివి కొంత కథలు నేర్చుకున్నాను కనుక నువ్వు సేవ చేయాలని చెప్పేసి ఆయన ద్వారా దేవుడు మొట్టమొదటిగా నాకు పిలవడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే నేను సేవ అనేటప్పటికీ ఇలాగ తిరగలేమో ఇలాగ చేయలేమో అనుకుని ఏం చేశానంటే ఆయన సేవకు రమ్మనగానే నేను అక్కడ నుండి పారిపోయాను. అనకపల్లి, రాజమండ్రి, అనకపల్లి, విశాఖపట్నం, ఇంకా తిరిగినట్టు ప్రదేశం లేదు. మోటార్పేటలో జాయిన్ అయిపోయాను. అక్కడ తిండా వాళ్ళతోనే ఉండాం. అటువంటి పరిస్థితి. నాకేమో ఈ సాయిబుల్ లాంటి వాళ్ళు తగిలారనమాట. వాళ్ళ దగ్గర నా నివాసం. వాళ్ళు ఒక్క పూటే భోజనం, రాత్రి వస్తే భోజనం పెట్టేవారు కాదు. చుక్క రొట్టెని వాసంతో శుభ్రం పెట్టేవారు. చాలా బలంగా ఉన్నాను, వాళ్ళ దగ్గర పని చేస్తున్నాను. అయితే ఆ సమయంలో నాకు అనుకోకుండా ఒక ఘర్షణ జరిగింది. బలవంతుడేమో నాటి నుండి వచ్చిన వ్యక్తి, నాకు పొరపాటేం లేదు, ఎంత చెప్పినా వినట్లేదు. సరిగ్గా రాడ్ ఇచ్చేసి కొట్టేసిన ఆయనకి. బుర్రలో రక్తం కారింది, బద్దలైపోయింది, వెళ్ళిపోయాడు. బాగానుంది, బాగా కొట్టేసాను అనుకున్నాను నేను. తిరిగి ఆయన వెళ్తూ 10 మందిని తీసుకొచ్చేసాడు. వచ్చి శుభ్రంగా కొమ్మేశాడు. రక్తం అడుగులో ఉన్నాను. ఇది పరిస్థితి అనమాట. అప్పుడు ఎలాగ మిషనరీ హాస్టల్లో ఉన్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, వాక్యం చదువుతున్నాను కనుక ఆ యొక్క సమయంలో మరి రక్తం అడుగులో ఉండి ఒక డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేశారు. ఒక ఆదివారం రోజు పని మానేశాను, మందిరానికి వెళ్ళాను. వెళ్తే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నాతో సూటిగా మాట్లాడు. మొదటిగా పాస్టర్ గారి ద్వారా మాట్లాడాడు, తర్వాత దేవుని వాక్యం ద్వారా నాతో మాట్లాడడం జరిగింది. ఇహలోకంగా ఎవరు నీకు లేకపోయినా తల్లిదండ్రులు విడిచినప్పటికీ నేనున్నాను, తల్లిదండ్రులు విడిచినా నేను విడువను, నన్ను వెంబడించమని దేవుడు స్పష్టంగా, ఎవరో దిక్కుముక్కు లేదు, ఆ స్థలానికి నేను ఎప్పుడు వెళ్ళలేదు. అయితే సెలవు దొరికింది కదా, సెలవు దొరికితే చాలు, డబ్బులు ఉన్నాయి కదా అని సినిమాకి వెళ్ళిపోవడం, ఏమన్నా ఏసీ థియేటర్ కూర్చోవడం, డబ్బు నిండా జేబు నిండా డబ్బులు ఉన్నాయి కదా అని 3 గంటల సేపు చక్కగా సినిమా చూసి బయటకు వచ్చేటప్పటికి నాకు ఏదో పోగొట్టుకున్నట్టుగా, ఏదో దుఃఖం, కన్నీటి వేదన, ఎంతో దుఃఖంతో ఉండేవాడు. ఎప్పుడైతే వాక్యం ద్వారా దేవుడు నన్ను మందలించాడు, తల్లి లేదని, తండ్రి లేదని, ఒంటరి వాడిని అనుకుంటున్నాం, ఇదిగో నేనున్నానని ధైర్యపరిచాడు దేవుడు. ఆ సమయంలో వెంటనే తీర్మానం చేసుకుని ఆ స్థలం నుండి మళ్ళీ మా బంధువుల దగ్గరికి రావడం జరిగింది. అయితే మా తాతయ్య గారు యొక్క కొడుకు, మా అత్తగారు అనమాట, మా అత్తయ్య మామయ్య గారు వెలమలకోటలో పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్నారు. అయితే వారి దగ్గర చేరాను.
చేరిన తర్వాత వాళ్ళు రాజమండ్రికి ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఇలాగున ఆ ప్రాంతానికి సేవకు పిలిచారు కదా అని చెప్పేసి 1994 సంవత్సరంలో వెలగైన సేవ చేయాలని చెప్పేసి ఆయన నన్ను మొట్టమొదటిగా సర్టిఫికేట్ ట్రైనింగ్ పంపించారు. బ్రదర్ అండ్ చర్చ్ అనమాట, రాజమండ్రిలో ఉంటుంది, ప్రశాంత్ కుమార్ గారిది. బ్రదర్ అండ్ చర్చ్లో సర్టిఫికేట్ ట్రైనింగ్ పంపించారు. 1 year అక్కడ ట్రైనింగ్ అయినా. అక్కడ ఏం నేర్చుకోలేదు, బైబిల్ చదువుకోవడం, ఏమండి టైం అంటే టైంకి వెళ్ళడం, ప్రార్థన చేసుకోవడం, ఇదే నేర్పించారు, సర్టిఫికేట్ ఇచ్చేసారు. అయితే మరొకసారి ట్రైనింగ్ అయిన డిప్లొమా అయిన తర్వాత సేవా పరిచర్య డీవెన్మల్ కోటలో చేయాలని మా తాతయ్య గారు చెప్పిన మేరకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలన్నీ తిరుగుతున్నాను, దేవుని స్వార్థ చేయాలని. అప్పటికే దేవుడు నన్ను పట్టుకున్నాడు, కాస్త నా జీవితం మారిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ ప్రాంతంలో 15 గ్రామాలు తిరుగుతూ ఉన్నాను, పరిచర్య చేస్తూ ఉన్నాను. ఇంటి దగ్గర కూర్చొని ఒక ముగ్గురుతోనే ప్రార్థన చేస్తున్నామండి. ప్రార్థన చేస్తున్నాం, పట్టుపగలి ప్రార్థన చేస్తూ ఉంటే మా యొక్క ఇంటి వెనకాల నుండి ఒక పెద్ద ఆయన ఇంతింత రాళ్లతో విసిరేశాడు. అదే పట్టపగలు 3 గంటల సమయంలో కనుక నేను రెస్ట్ తీసుకుని ఉంటే బుర్రబద్దలైపోయి చనిపోయేవాడిని, ఈ రోజున బ్రతికేవాడిని కాదు. అయితే ఆ రాయి విసిరే టైంకి బెడ్రూమ్లో పడ్డాయి. వరండాలో ప్రార్థన చేసుకుంటున్నాం. తాటాకి వెళ్ళినమాట, చిన్న గుడిసె, అక్కడ ప్రార్థన చేసుకుంటున్నాం. ఎంతో భయంకరంగా 3 వ్యక్తులు రాళ్లతో కొట్టారు. అది ఇప్పటికి లేరులేండి, దేవుని మహాకృప బట్టి. అయితే ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉన్న సమయంలో ఆ పక్కనే ఒక ఆయన ఉన్నాడు. నిన్న కాదు మొన్న 3 రోజులు అయింది, మా ఇంటి ఎదురుకుండా ఉన్న బట్టల లచ్చిరెడ్డి గారని. ఆయన జాలిపడి, అయ్యో మీరు ఒక మంచి పని చేస్తున్నారు కదా అని చెప్పేసి మాకు వారు దూడలు కాసుకునేటువంటి ఒక స్థలాన్ని ఇచ్చాడు. ఆయన అక్కడ దూడలు కట్టేస్తున్నాయి అనమాట, ఆ స్థలం ఇచ్చాడు. దాన్ని మరి వాళ్ళతో కలిసి నేను కూడా కొండకెళ్ళి మరి ఆ అడవిలో కట్టెలు నరికి తీసుకొచ్చి ఒక మందిరాన్ని కట్టాం, చిన్న పాక. దానికి దడలు కట్టడానికి జాగలు కానీ పాస్టర్ గారు ఒక 2 వ్యక్తులతో వెళ్ళింది. నేను ఆ సమయానికి లేను. అయితే ఆ కట్టెలు తీసుకుని వచ్చినప్పటికీ కంపేదో కూర్చుందంట. ఆమెకి కన్ను పెద్దగా ఇంత వాసిపోయింది అనమాట, కన్ను పక్క. ఆ కన్ను వాసిపోతే నేను దగ్గర లేను. ఆ టైంలో తెలియక ఏం చేశారంటే లక్క పొగ ఇస్తారు. పొగ ఇస్తే చాలా వాసిపోయింది. తర్వాత నేను విశాఖపట్నం ఇక్కడ సెమినార్కి వెళ్ళాను. తిరిగి 4వ రోజున వచ్చినప్పటికీ వాసిపోయింది. తీసుకెళ్ళి అకీరా రాజమండ్రి ఉంది, పెద్ద హాస్పిటలే, అక్కడ తీసుకెళ్ళాను. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న అక్కడే ఉద్యోగం చేస్తూ ఉన్నారు కనుక అక్కడ నుంచి చూపిద్దామని తీసుకెళ్ళాను. తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారంటే, మీరు మొదటే అవగాహన తీసుకొచ్చుంటే బాగుండు, కనుక ఇప్పుడు ఆలస్యంగా తీసుకొచ్చాను, కన్ను పోయింది అన్నారు. అయితే ఇది ఇన్స్పెక్షన్, ఈ 2వ కన్ను కూడా తీసేయాలని చెప్పేసి అన్నారు. అయితే దేవుని మహాకృప బట్టి దేవుడు చేసిన అద్భుతం, చనిపోవాల్సిన ఆవిడ దేవుడే దర్శించి మరి ఏ ప్రాబ్లం లేకుండా ఇప్పటి వరకు క్షేమంగా ఒక కన్ను పూర్తిగా పనిచేయదండి, ఒక్క కన్ను పనిచేస్తుంది. అటువంటిది కూడా దేవుడు ఎంతో ఆమెను బ్రతికించి ఇప్పటికీ సేవలో వాడుకుంటున్నాడు. ఇది పరిస్థితి అనమాట. ఆ ప్రాంతాలన్నీ తిరుగుతున్నారు. ఇంకా సేవలో ఆ గ్రామాలన్నీ తిరుగుతున్నప్పుడు భయంకరమైన పరిస్థితి, రాత్రి వారి పరిస్థితి, పగటి వారి పరిస్థితి. పగటి వారు అంటే అన్నలు అనమాట. వారితో కూడా తిరుగుతున్నప్పుడు వాళ్ళు ఎన్నో ప్రశ్నలు అడగడం, కొండ మీద తీసుకెళ్ళడం. ఏమంటే అప్పటికి నడిచి తిరుగుతున్నారు. ఏమంటే సైకిల్, ఒక డొక్కు సైకిల్ మా మావి గారు తీసుకొని నడిచి తోసుకుంటూ తిరుగుతున్నారు. వాళ్ళు తీసుకెళ్ళడం గంటలు కొండ మీద ఉంచి, ఎక్కడి నుంచి వచ్చి గ్రామాలంతా తిరుగుతున్నావు, ఏంటి ఇది కథ, నీకు ఎక్కడి నుంచి మరి వస్తుంది పండిత అని అడుగుతున్నారు వాళ్ళు. నాకు ఇక్కడి నుంచి రాదు, ఏ పండు లేదు, వీళ్ళు ఏమైనా ఇస్తే తీసుకుంటాను. ఇదిగో చూడండి నా చేతిలో, మా చర్చిలో అప్పుడు ఇచ్చేటువంటి ఏమున్నాయంటే కొర్రలు, సామలు, ఆ బియ్యం ఇచ్చేవాడు మా కానుక, చూపించాను అనమాట. కనుక ప్రభు చెప్పాడు, మీరు వెళ్ళి సర్వసృష్టికి సువార్త చేయండి, నమ్మిన వారికి రక్షణ, నమ్మకపోతే శిక్ష అని చెప్పేసి వాక్యం చెప్తుంది అన్నారు. ఆయన దగ్గర రెడ్ బైబిల్ ఉంది, చూశాను నేను, కమాండర్ అనమాట, వేదన్న. అయితే ఆయన చాలా మాకే బోధ చేస్తామని చెప్పేసి 2-3 సార్లు వార్నింగ్ ఇచ్చాడు. గంటలు నిల్చోబెట్టేవాడు, చాలా టార్చర్ పెట్టేవాడు, చాలా చెప్పకూడదు కానీ పోయించేవాడు అనమాట. అంత భయంకరంగా పరిస్థితి అనమాట. అయినా కూడా ప్రభుని విడిచిపెట్టలేదు. ఆ ప్రాంతాలను తిరుగుతున్నాం, చిన్న మందిరం కట్టుకున్నాం. ఒక 7గురితో 10 మందితోనే, అది ముస్లింలు అనమాట. ఇప్పుడు వారు కూడా చనిపోయారండి, వాళ్ళ వారు కూడా లేరు. అటువంటి పరిస్థితి, చిన్న మంద పనిచేస్తూ ఉన్నాం. దేవుడు అనుకోకుండా ఆ ప్రాంతంలో మరి ఒక సేవకుడు తెలిసిన ఆయన, వాళ్ళ ఆవిడ పక్కన గ్రామంలోనే అంగన్వాడీ టీచర్గా పనిచేస్తూ ఉంది. ఈ ప్రాంతాలంతా తిరుగుతున్నారని పాస్టర్ గారు అని చెప్పేసి ఆమె పరిచయం చేసింది. ఆయన ఏం చేశాడు, స్వతంత్ర కుమార్ అని రాజమండ్రిలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పరిచయం చేశాడు.
అయితే ఆయన ఎక్కడైనా పేద సేవకుడు నమ్మకంగా మిషనరీగా పనిచేస్తే చూడు అన్నాడట. ఆయన నేరుగా నా దగ్గర తీసుకొచ్చాడు. అప్పుడు ప్రాజెక్టు లేదండి, అంత నడికే. ఎక్కడి నుంచి వెళ్ళాలి? భూపత్పాలెం నుండి నడిచి కొండల మీదకి వెళ్ళాలి. మేము నడిచి రావాలన్నా రంపచోడవరం 3 గంటలు నడిచి వచ్చి సొంత చేసుకొని నడిచి వెళ్ళే వాళ్ళం. ఇప్పుడైతే వెహికల్స్ రూట్ అనమాట, రోడ్డు లేదు, కరెంటు లేదు, అటువంటి పరిస్థితి. ఆయన ఎలా వచ్చేవాడో ఆదివారం వచ్చాడండి, చూసాడు, పరిచయం చేసుకున్నాడు. అయితే ఒక 2 సంవత్సరాలు ఆ మధ్యలో వచ్చేసేవాడు. ఆయన చాలా మరి కొద్దిగా ఖచ్చితమైన వాడు, ఖండితమైన వ్యక్తి, మరి ముక్కు సూటి, ఏదైనా తిట్టాలన్నా కొట్టాలన్నా ఆయన తర్వాత అటువంటి వ్యక్తి అనమాట. అయితే ఎప్పుడు చేయకుండా వచ్చేవాడు. నేను శుక్రవారం అయినా ప్రార్థనలోనే ఉండేవాడిని, లేకపోతే ఆదివారం వచ్చినా ప్రార్థనలోనే ఉండేవాడు. మాకు అదే పని కదా, ఇంకా దేవకు సమర్పించుకున్నాను, ప్రభు పని చేయాలనుకున్నాను కనుక ఇదే పని. 2 3 ప్రార్థన మాత్రం ఆ రోజు నుండి ఈ రోజు వరకు మానేది లేదండి. మందతో పని లేదు నాకు, ఎంతమంది వచ్చారు లేదనేది కాదు, దేవుని సన్నిధిలో మనం ఉన్నామా లేదనేది అప్పటికిప్పటికి నా యొక్క ప్రతిష్ఠిత అనమాట. అలాగే ఆయన చూసి, నీకు ఒక మందిరం, ఒక పెళ్లి కార్యక్రమం వచ్చింది. మా బాబాయ్ గారు తమ్ముడు పెళ్లి వివాహం అనమాట. ఆయన పిలిచాం గెస్ట్గా, పెళ్లి చేయలేదులే, పిలిస్తే అంత సభలో చాలా మంది దగ్గర పెళ్లి సభలో ఆయన నిలబడి, ఇదిగో ఈ పాస్టర్ గారు ఎక్కడి నుంచో మిషనరీగా వచ్చాడు, ఈ ప్రాంతంలో సేవ చేస్తున్నాడు నాకు అనిపించింది కనుక ఒక పెద్ద మందిరాన్ని కట్టిస్తాను అన్నాడు. ఆయన చిన్నది కట్టను, కడితే పెద్దదే కట్టిస్తాను, గ్రామం అంతా కూడా ఇక్కడ ఏదైనా కార్యక్రమాలు కూడా చేసుకోవాలి అని చెప్పేసి ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. అయితే ఇలాగే చెప్తారు చాలా మంది, చర్చి కట్టిస్తానని చెప్పి, లేకపోతే డబ్బులు ఇస్తానని చెప్పేసి చాలా మంది దగ్గర మోసపోయినాను అప్పటికే. అయితే ఈయన కూడా అలాంటి వ్యక్తి అనుకున్నాను. కొన్ని రోజుల తర్వాత ఆయన అన్నాడు, ఏం చేస్తున్నావు మరి? మందిరం కొరకు అన్నాడు. ఉన్న మందిరం ఇప్పేయాలన్నాడు. ఆయన ఉన్న మందిరం కాస్త ఇప్పేసానండి. ఇప్పేస్తే ఆయన ఏ ములుకులేదు, పలుకులేదు. 2 నెలలైనా 3 నెలలైనా మందిరం కట్టట్లేదు. గోతులు తీయమన్నాడు. సరిగ్గా నానీళ్ళు కూడా గోతులు తీశారు. భూమి కింద దూడలు పడుతున్నాయి, మేకలు పడుతున్నాయి, ఊరు వాళ్ళంతా తిట్లడమే. ఇది చేసేది లేదు, చెందేది లేదు. గోతులు తీయమన్నాడు. ఉన్న మందిరం పోగొట్టుకున్నాను, ఏంటో బాబు అలా కన్నీరు కాల్చి ప్రార్థన చేస్తున్నాను. ఒక రోజున ఆయన రంపచోట రమ్మన్నాడు. ఫోన్ చేసి రమ్మంటే అక్కడికి వెళ్ళిన అంతే. అప్పుడు ఉత్తరాలే, అప్పుడు ఫోన్లు గట్టలేవు, ఉత్తరాలు అనమాట. రాస్తే అక్కడ రాజమండ్రి ఉత్తరం రాస్తే నాకు 1 వారం రోజులకు అందేది. మీటింగ్ అయిపోయినా కూడా వెళ్ళలేని పరిస్థితి. తీరా చూస్తే డేట్ కూడా అయిపోయింది అనమాట. అలాగున వెళ్ళిపోయి రంపచోడలో వస్తే నల్ల కారు వేసుకొని తెల్ల బట్టలు వేసుకొని దిగేవాడు. ఆయన దానిలాగే ఉండేవాడు. కానీ ఆయన ఎలాంటి వ్యక్తో నాకు తెలియదు. కానీ మొత్తం మీద 50,000 రూపాయలు నా చేతిలో పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు చూడలేదు, కట్ట దొరికింది నాకు. అయితే నేనేం చేయాలి? ఆ రూట్లో తిరుగుతున్నారు ఏమండి. ఇప్పటికీ మా ప్రాంతంలో తిరిగేవారు గుబ్బల వల్లని ఒక 2 వాళ్ళకి లారీలు ఉండేవి అనమాట. అయితే వాళ్ళకి ఇస్తే బాగా నేను చేశానంటే 50,000 రూపాయలు వారి చేతిలో పెట్టాను. ఈ మందిరం కనుక ఆయన ఇచ్చారు, మీకు లారీ ఉంది కనుక ఇసుక ముందు తోలమన్నారు, తర్వాత మెటీరియల్ తోలమన్నారు అని ఇస్తే వాళ్ళేమో కొనలేదండి. ఈయన నాకేమో అడగడం, మీరు రమ్మని చెప్పేసి అడుగుతుంటే ఎందుకు ఇచ్చిందని చెప్పేసి చాలా చీవట్లు తిట్టేసేవాడు. అయితే మొత్తం మీద వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు చాలా తిడుతున్నారు, ఇచ్చిన ఆయన అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఏడ్చినట్టు చేస్తే అప్పుడు వాళ్ళు మెటీరియల్ తోలేశారు. ఆ రోజు నుండి ఆ మందిరం పూర్తయ్యే వరకు కూడా నా చేతిలో రూపాయి పెట్టలేదు. ఆయన ఎందుకు ఇవ్వట్లేదు తెలుసా అన్నాడు. ఆయన ఏమనంటే తెలియదు అన్నాను. నీకు 50,000 రూపాయలు చేతిలో పెట్టాను, నువ్వు తీసుకెళ్ళి కొంటూ రూపాయి మిగిలితే నువ్వు తింటావని నీ చేతిలో పెట్టాను, నువ్వు తీసుకెళ్ళి వారి చేతిలో పెట్టావు అని చెప్పేసి రాజమండ్రి నుండి మేస్త్రులు పంపి మెటీరియల్ అంతా కూడా ఆయన ఇస్తూ ఇప్పుడు డీవెల్ములు కట్టున్నటువంటి మందిరం నేను కనువిని ఎరగని రీతిలో, అసలు ఊహించని రీతిలో 12 లక్షలు పెట్టి ఆ మందిరం కట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం. అంటే 12 లక్షలు ఏంటంటే స్లాబ్ అయిన వేయొచ్చు, కానీ అయితే ₹1 ఇటుక కొంటే అక్కడికి 6 రూపాయలు చేరేదనమాట. మెటీరియల్ ఎక్కువ, కిరాయిలు ఎక్కువ, కిరాయి రవాణా ఛార్జ్ ఎక్కువ అయిపోయింది. ఇలాగున మందిరం కట్టబడింది. సంఘములు, ఇది సరదా సంఘం చిన్నది, మందిరం చాలా పెద్దది. అయితే ఏంటి ప్రభు ఇది పరిస్థితి అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాను. ఒక రోజున అనుకోకుండా నాకు తరచుగా వచ్చేటువంటి పరిస్థితి ఏంటంటే సేవలో ప్లేట్లెట్స్ పడిపోయాయి. జ్వరం వస్తే చాలు, అక్కడటువంటి వాతావరణమో తెలియదు, అక్కడటువంటి పరిస్థితితో తెలియదు, కానీ ఏమైనా జ్వరం వస్తే చాలు కానీ ప్లేట్లెట్స్ పడిపోయాయి. అయితే నేనేం చేసేవాడిని, జ్వరం కానీ 1 లక్ష వరకు శుక్రవారం వచ్చింది అనుకోండి, నేను ఆదివారం అయ్యేదాకా నేను హాస్పిటల్కి వెళ్ళాను. ఎందుకంటే మరి వెళ్తాను అనుకో, మరి తిరిగి ఆరాధనకు రాలేను. అది నా యొక్క తీర్మానం అనమాట.
కనుక ఏది ఏమైనా జ్వరమున్నా సరే ఆదివారం అయిన తర్వాత సోమవారం వెళ్ళిన అనుకోండి, వారం రోజులు హాస్పిటల్లో ఉన్న ఆదివారం తిరిగి వచ్చేస్తానని ధీమతో ఉండిపోయేవాడు. ఇది ఎక్కువైపోయి ప్లేట్లెట్స్ పడిపోవడం ఇలాగా నాకు పరిస్థితి తరచుగా అదే పరిస్థితి అనమాట. అనుకోకుండా మరి నాకు రాజమండ్రి మా అర్థంగా ఉండేవారు కనుక అక్కడ నాకు ఒక పరిచయమైనటువంటి ఒక దైవజనుడు కండవల్లి జేమ్స్ గారు, ఆయన కూడా సువార్తంతే చాలా మక్కువ. ఒక లక్షలాది కరపత్రాలు, వేలాది బైబిళ్ళు పంచిపెట్టిన, కాశీ నుండి కన్యాకుమారి వరకు విద్య లేకున్నా చదువు లేకున్నా సేవ చేసినటువంటి గొప్ప దైవజనుడు, రాజమండ్రిలోని మంచి సాక్ష్యం కలిగి సైకిల్ కూడా లేకుండా ఇటువంటి సంచి వేసుకొని సువార్త చేసి ఆయన నాకు పరిచయం అయ్యాడు. ఆయన అన్నాడు కదా, ఎక్కడ చేస్తున్నావు మాడుమిల్లి మండలం డీవెల్మల కోట అన్నా, ఎప్పుడు నీవు వచ్చినా ఎన్నిసార్లు వచ్చినా నాకు కలవు, నీకు రానిపోను ఖర్చులు ఇస్తాను, ఛార్జీలు ఇస్తానని చెప్పేవాడు అనమాట. ఆయన నాకు పరిచయం. అయితే అనుకోకుండా ప్లేట్లెట్స్ వచ్చేసి భయంకరమైనటువంటి పరిస్థితి ఎక్కువైపోయింది. రంపచోడని తీసుకొచ్చారు, జాయిన్ చేశారు. ఇక చాలా ఊపిరి ఆడట్లేదండి. ఇక ఏ పరిస్థితి అంటే ఒళ్ళంతా కాలిపోయేది. మళ్ళీ చచ్చిపోతే ఎలాగైపోయేదో బాడీ అలాగైపోయేది. అదేంటో అర్థం కాదనమాట. అందరూ ఏడుస్తున్నారు, వాళ్ళ కళ్ళ వెనుక చూస్తున్నాను. నాకైతే ఏమి కూడా చింత లేదు, బెంగ లేదు, బాధ లేదు. ఎందుకంటే నేను నమ్మిన దేవుడు సజీవుడు, నన్ను బ్రతికిస్తాడు అన్నటువంటి విశ్వాసం నాకు. మా వాళ్ళంతా ఏడిపోయి అలాగున సీరియస్ అయిపోయి రాజమండ్రి తీసుకెళ్ళాలన్నారు. రాజమండ్రిలో పెట్టారు. అక్కడే ఆ యొక్క డాక్టర్ గారు నాకు పరిచయం అనమాట. ఆ డాక్టర్ గారు చాలా చక్కని ట్రీట్మెంట్ చేశాడు. అయితే ఆ డాక్టర్ గారు అన్నారు, మీరు ఏదైనా వైద్యం బయట చేయించుకోండి, లేకపోతే చాలా సీరియస్ అన్నారు. అప్పటికి ఎమర్జెన్సీ ఎఫెక్షన్ ఉంది, ఎమర్జెన్సీ ఎఫెక్షన్ ఎప్పుడు తెలియదు. అక్కడ తీసుకెళ్ళిపోయారు. మొత్తం మీద చంద్రశేఖర్ సలహాతో అక్కడ తీసుకెళ్తే అక్కడ నన్ను పెట్టేశారు. చాలా సీరియస్ కోమలో ఉన్నాను. అయితే 3 రోజుల్లో ఆయన నాకు వైద్యం చేశాడు. దేవుని మహాకృపను బట్టి బ్రతికాను. దేవునికి స్తోత్రం. అయితే ఆ మందు అక్కడ నేను హాస్పిటల్లో ఉండగానే జేమ్స్ అయ్య గారికి ఎవరో తెలియపరిచారు, మా కుటుంబ సభ్యులు తెలియపరిస్తే ఆయన సంఘ పెద్దల్ని డబ్బులు ఇచ్చి నన్ను పంపించిన హాస్పిటల్కి. ఎపెక్స్లో జోనథన్ పాస్టర్ గారు అడవిలో సేవ చేస్తారు కదా, ఆయన అక్కడ ఉన్నాడు, మీరు వెళ్ళండి అని చెప్పేసి డబ్బులు ఇచ్చేసి పంపిస్తే నా భార్యకి ఇచ్చారంట. నాకేం తెలియదు, నేను కోపంలో ఉన్నాను. ఆ డబ్బులతోనే మరి ట్రీట్మెంట్ అవగానే ఎంత అవుతుందో, బిల్లు ఎంత అవుతుందో అని చెప్పేసి కంగారు పడుతున్నా. నేను ఇచ్చిన డబ్బులతోనే ఏమంటే చక్కగా అక్కడ నుంచి బయటికి రావడానికి, మిగిలిన డబ్బులు ఫ్రూట్స్ కొనుక్కోవడానికి దేవుడు నన్ను బలపరిచి హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా చనిపోవాల్సింది, ఆ రీతిగా దేవుడు నన్ను బ్రతికించాడండి. రెండవదిగా చూస్తే మరి ఆ యొక్క ప్రాంతంలోనే మరి పరిచయం చేస్తూ ఉన్నానండి. ఇటువంటి పరిస్థితుల్లో మరి కరోనా వచ్చింది. కరోనా పరిస్థితి, కరోనాలో రెండవ కరోనాలో పూర్తిగా నేను చనిపోవాలండి. అక్కడెక్కడ బొమ్మల్లో పెట్టేశారు. మా తమ్ముడు, మా కుటుంబం, మా బిడ్డలంతా కూడా నాతోటే తిరుగుతున్నారు. ఏమంటే అటువంటి పరిస్థితుల్లో చనిపోతాను అనుకున్నాను నేనైతే అప్పటికి. ఎందుకంటే ట్రీట్మెంట్ జరగట్లేదు, బొమ్మల్లో పెట్టేశారు. అదేదో క్యారెక్టర్ అట ఇక్కడ పెట్టారు మొత్తం మీద. అక్కడ ఏదో నామకంగా ఇస్తున్నారు, ఏదో చేస్తున్నారు, కానీ నాకేం సుఖం లేదు, ఆయాసం వచ్చేస్తుంది. ఎలాగని చెప్పేసి మా తమ్ముడు వెంటనే ఆయనకి చంద్రశేఖర్ ఫోన్ చేస్తే అయితే తీసుకొచ్చేయండి అన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టారు. బెడ్లేం కాలేవు, ఇలాగే వరండాలో పెట్టేశారండి. నా కుటుంబ సభ్యులందరూ ఉన్నారు. వరండే ఖాళీ ఉంది, ఎక్కడ కాలేదు అనమాట కోవిడ్లో. అటువంటి పరిస్థితిలో నేను ఒక పళ్ళ మీద పడుకోబెట్టేశారు. అయితే నా పక్కన ఒక లావుట ఆవిడ పడుకొని ఉంది అనుకుంటాను నేను. ఆవిడని తీసుకెళ్ళిపోతే ఇలా లేకపోతే ఆవిడ పడిపోతుంది, చచ్చిపోయిందట. నాకు తెలియదు, ఆవిడ పక్కనే నాకు పడుకోబెట్టారు. ఇటువంటి పరిస్థితి అనమాట. అయితే ఇక 2-3 గంటలైనా కూడా సీరియస్గా ఉన్నాను. 3 గంటలైనా లేదు, 4 గంటలైనా ట్రీట్మెంట్ చేయట్లేదు, రూమ్ ఇవ్వట్లేదు, ఈ ఆక్సిజన్ పెట్టట్లేదు. ఇంకా చనిపోతానే అనుకున్నాను నేను. చనిపోయేటువంటి పరిస్థితి అయిపోతుంది నాకు. అయితే దేవుని మహాకృప బట్టి ఫోన్ చేస్తే ఆయన అన్నాడు, నేను రెస్ట్ తీసుకున్న రూమ్ ఉంది హాస్పిటల్లో, అది పాస్టర్ గారికి ఇవ్వండి అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. వెంటనే ఆ రూమ్లో చేర్చారండి. ఆక్సిజన్ అంతా అవైలబుల్గా ఉంది, చాలా చక్కగా ఉంది. అక్కడ కూడా 3 రోజుల్లోనే నేను బ్రతికాను. దేవునికి స్తోత్రం. 3 రోజుల్లోనే హాస్పిటల్ నుండి బయటికి రావడం జరిగింది. ఇలాగున్న 2 పర్యాయములు ఏమండి అక్కడి నుంచి రావడం. ఇంకా చూసినట్లయితే ఆ సేవలో తిరుగుతున్నప్పుడైతే ఒకవైపునేమో రక్తం తాగేవాళ్ళు, చెడుపు వాళ్ళు, చేతబడే వాళ్ళు నేను నమ్మేవాడిని కాదు. రియల్గా చూశాను నేను.
వాళ్ళందరూ కూడా అప్పట్లో ఇప్పుడైతే తగ్గిపోయారు, కానీ కరెంటు లేదు, ఏమంటే రోడ్డు లేదు. ఆ పరిస్థితిలో చెడుపు వాళ్ళు కూడా, చేతబడి శక్తులు కూడా చాలా ఎక్కువ అనమాట. అటువంటి వాళ్ళు అంటే నాకు హాస్పిటల్ ఉంటే చనిపోయే పరిస్థితిలో ఉంటే ఏ అంబులెన్స్ వెళ్ళినా కూడా, ఏ ఆటో వెళ్ళినా కూడా, ఇదిగో పాస్టర్ గారు ఏదంతా తిరుగుతాడు కదా, ఆయన వచ్చాడు చనిపోయాడు అనుకునేవారంట ఏది వచ్చినా కూడా. కానీ దేవుడు నన్ను అలా చేయలేదు. దేవునికి స్తోత్రం. ఆయన సజీవుడు కనుక, ఆయన నన్ను పిలిచాడు కనుక, ఆ యొక్క ఆ మందిర విషయంలోనూ కూడా ఎందుకు కట్టాడో నాకు తెలియదు. ఆ మరణ పడక నుండి కూడా దేవుడు నన్ను ఎందుకు బ్రతికించాడో తెలియదు. తప్పకుండా ఆయన నన్ను పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు అని దృఢ నిశ్చయముతో ఉన్నాను. దేవుడు మహాకృప బట్టి ఆ యొక్క మరి కోవిడ్ నుండి కూడా దేవుడు నన్ను బ్రతికించాడు అనమాట. అలాగున మరణ పడక నుండి దేవుడు నన్ను బ్రతికించాడు. దేవుని బట్టి సేవ చేస్తూ ఉన్నాను. అయితే ఆ ప్రాంతంలో అర్ధరాత్రి అయినా ఎంత రాత్రి అయినా చాలా భయం నాకు, తిరగాలన్నా ఎంత భయం అంటే ఇంత కాదు. అటువంటిది ఈ రోజున ఒక అర్ధరాత్రి 12, 1 గంట 2 అయినా సరే వెళ్ళమంటే ఎంత దూరమైన చీకటి ఒక్కడని పోతాను. అంటే దేవుని కృపను బట్టి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాతో కూడా తన దూతలో ఉన్నాడు, దేవుడి సన్నిధి నాతో ఉందని ఇప్పటికీ నేను ఎంతో నిర్భయంగా దేవుని స్తుతిస్తూ మాయపరుస్తూ అర్ధరాత్రి అయినా కూడా ప్రయాణం చేస్తూ ఉంటాను. ఇప్పటి వరకు ఆ యొక్క రాత్రిపూట తిరిగి వరను కదండి, రక్తం తాగే వాళ్ళు కానీ, చెడుపు వాళ్ళు కానీ నన్ను ఇంతవరకు ముట్టలేదు. ఒంటరిగా నేను పడుకుంటాను, బయటైనా సరే, కానీ ఇప్పటివరకు నన్ను తాకలేదు. ఉండడం మాత్రం నిజం, రియల్గా కూడా చూశాను కూడా. ఎందుకంటే వారిని స్వయాన చూశాను, ఎంతో మంది అటువంటి వారిని కనిపెట్టాను. కానీ దేవుడు నన్ను అలాగా వారిని ముట్టనివ్వలేదు. దేవుడు నన్ను బ్రతికించి ఆ ప్రాంతంలో పరిచర్య చేసుకున్నాడు. ఒక రోజు అనుకోకుండా మరి దేవుడు మహాకృప బట్టి మా అబ్బాయికి ఇంకా కోవిడ్ నుండి వచ్చే వివాహం చేయాలనుకున్నాం. మరి జానరాజు గారు ఇక్కడ ఉన్నారు. ఆ పాస్టర్ గారు ఒక మందిర ప్రతిష్టకు వచ్చారు వారి అమ్మాయిని తీసుకొని. నేను ఇలాగే పులిపేట నుండి చూశాను, ఈ అమ్మాయిని ఇలాగే అడగాలి మా అబ్బాయికి అనుకున్నానండి. మధ్యవర్తులు ఎవరు లేరు, నేరుగా వెళ్ళిపోయి వారి ఇంట్లో అడిగేశాను, మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇస్తానా? వాడికేమో అమ్మాయి ముఖం తెలియదు, ఏమండి వారేమో పరిచయం లేదు, కానీ అడిగేశాను. అడిగితే ఇదేంటి సడన్ అడిగారు అని చెప్పేసి ఆయన టన్ అయిపోయాడు. నేను పెళ్లి చేయాలనుకోవట్లేదు, చిన్న అమ్మాయి, ఆయన చర్చి కట్టుకున్నాను ఇప్పుడే అని ఆయన దేవుని చిత్తం అని చెప్పేసి మరొకసారి మార్క్ పాస్టర్ నేను వెళ్ళాం. అలాగే నాకు 2 పర్యాలు వెళ్ళాం, అడిగామండి. 3వసారికి వాళ్ళు ఫోన్ చేసినప్పటికీ నేను కోవిడ్లో ఉండడం జరిగింది. దేవుని మహాకృప బట్టి మరి మా అబ్బాయి దయానంద్కి ఒక భయభక్తులు కలిగినటువంటి, భక్తి కలిగిన కుటుంబంలో ఉండి ఒక చక్కని అమ్మాయిని వివాహం చేయడం జరిగింది. చక్కని సేవలు పరిచయలు సహకారిగా ఉంటున్నారు. ఇటీవల దినాల్లో అదే సమయంలో నాకు మరలా తరచుగా జ్వరం వచ్చిందండి. ఇదే నాకు తంతనమాట. జ్వరం రావడం, ప్లేట్ టెస్ట్ పడిపోవడం. చంద్రశేఖర్ దగ్గరికి వెళ్తూ ఉంటే అమాతంగా దయానంద నేను వెళ్తున్నా, వెనకాల కూర్చున్నాను, నేను జ్వరంతో ఉన్నాను. వెనకాల నుండి కారు వచ్చేసి అమాంతం కొట్టేసి పడేయమన్నది. అంతే, ఏం గుద్దిందో నాకు తెలియదు. లేచి అమాంతంగా పడిపోయాను అనమాట. వెంటనే నడుము ఫ్రాక్చర్ అయిపోయింది. అమ్మా ఏసానంటే అడుగుతున్నాను. వాళ్ళు ఎందుకు ఒక దూరం వెళ్ళి ఆగిపోయి అదే కారులో హాస్పిటల్ తీసుకెళ్ళాను. అదొక మరణం, 3వ మరణం అనమాట. నేను చనిపోవాల్సింది, ఇంకా చనిపోతానే అనుకున్నాను, ఇలా నిలబడతాను అనుకోలేదు. దేవుని మహాకృప బట్టి జానరాజయ్య గారు ఆ పక్కనే ఏదో మందు అమ్ముతారని చెప్పేసి మెడిసిన్ వాడలేదండి. వారు ఆ మందు 3 వారాలు తెచ్చి ఇచ్చారు. దేవుని మహాకృప బట్టి ఇప్పటి వరకు కూడా ఏ నొప్పి లేకుండా ఏమంటే చక్కగా ఆరోగ్యం ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. ఆ నడుము ఫ్రాక్చర్ నుండి కూడా, ఆ సావు లోతు నుండి కూడా దేవుడు నన్ను బ్రతికించాడండి. ఇలాగున అనుకోకుండా మార్క్ పాస్టర్ గారు నేను మంచి స్నేహితులు అనమాట. ఎందుకంటే ప్రేమసాగర్ దగ్గరికి అయ్యగారు వస్తూ ఉండేవారు అప్పుడప్పుడు, దూరం నుండి చూడడమే, పరిచయం లేదు. అయితే మార్క్ పాస్టర్ గారు నా ఏరియాలో కూడా సువార్త పెట్టాలని చెప్పేసి ప్రోత్సహించారు. సరే అని చెప్పేసి, సువార్త అంటే జేమ్స్ అయ్య గారు నేర్పించారు నాకు. నేను ఖచ్చితంగా దేవుని పని చేయాలి, దేవుడు నన్ను బ్రతికించాడు, ఎందుకు ఈ ప్రాంతం నడిపించాడో తెలియదు కానీ సువార్త చేయాలని మక్కువ. అయితే అయ్య గారు వచ్చారు. మొట్టమొదటిగా దుర్శింతల పాలెంలో యోహన్ రాజు గారు ఫ్యామిలీ అంతా వచ్చారండి, భార్య పిల్లలందరూ వచ్చారు. అలాగే యోసేఫ్ బ్రదర్ భార్య పిల్లలందరూ వచ్చారు. అలాగే అయ్యగారు కుటుంబం, ఇలాగ సువార్థికులు అందరూ వచ్చారు. చాలా అద్భుతంగా సువార్త జరిగింది. ఎందుకు అప్పటి నుండి మరి దైవజనులు ప్రతాప్కుమార్ అయ్య గారు యొక్క పరిచర్య అంటే, లేకపోతే సువార్త అంటే నాకు చాలా ఇష్టమై, మక్కువై, దేవుని పని నమ్మకంగా, యథార్థముగా, ఉన్నట్టుగా బోధించాలి, దేవుని పని చేయాలని జేమ్స్ అయ్య గారు ఎన్నో విషయాలు నేర్పుతూ ఉండేవారు. ఆ తర్వాత ఆయన 84 సంవత్సరాలు వచ్చి చనిపోయారు. అయితే దేవుని మహాకృప బట్టి ఒక అండగా కొండగా, ప్రార్థనలోనూ
పరిచర్యలోనూ నడిపిస్తూ ఉన్నటువంటి దైవజనులు ప్రతాప్ కుమారయ్య గారు, వారిని బట్టి నేను ప్రభుని మహిమపరుస్తున్నాను. వారి పరిచయమైన నాటి నుండి ఎప్పుడైతే ఆ టీం ద్వారా ఆ ప్రాంతాల్లో ప్రతి నెల కూడా స్వార్థ చేసుకున్నానో, నిజంగా నేను శరీర సంబంధంగా ఎంతో దీవించబడ్డాను, ఆత్మీయం కూడా అభివృద్ధి పొందాను. ఎందుకు అంటే నాకు తరచుగా ఈ యొక్క వ్యాధి ఉన్నది కదా, ఎందుకు ప్లేట్లెట్స్ పడిపోయి, అయితే అనుకోకుండా నాకు 30 సంవత్సరాల నుండి ఏమున్నదంటే పైల్స్ కంప్లైంట్ ఉంది. దానివల్ల ఎంత నలిగిపోతున్నాను దేవుడు తెలుసు, ఎవరితో చెప్పుకోలేను, ఆ బాధ పంచుకోలేను. అయితే సువార్తకి వెళ్తున్నప్పుడల్లా యోహన్ రాజు గారు అయ్యగారు అడుగుతుండేవారు, ఎందుకు నీరసంగా ఉన్నావు అని అడుగుతుండేవారు. నాకు అడిగితే నేను చెప్పేవాడిని కాదు. ఇలా పదే అడుగుతుంటే నా పైల్స్ కంప్లైంట్ ఉందండి, ఎండ ఎక్కువ తగిలినా నేను ఓర్చుకోలేను, ఉండలేనంటే చాలా బలహీనమైపోతానని చెప్తే, అప్పటి నుండి మోరియా ప్రార్థన సహవాసంలో ప్రతిరోజు ప్రార్థన చేసేవారు. సంవత్సరాలుగా ప్రార్థన చేసి అయ్యగారు అన్నారు హాస్పిటల్ చూపించుకోమన్నారు. వెళ్ళానండి, రాజమండ్రి చూపించాను. 70, 80, 90 వేలు వరకు చెప్పారు. అయితే నేను చేయించుకోలేనని చెప్పేసి బయటకు వచ్చేసాను. మరలా ప్రార్థన చేస్తున్నారు. ఇలాగన్నారు అయ్యగారు అన్నాను. అయితే అయ్యగారు అన్నారు ఒక హాస్పిటల్ చెప్తాను, అక్కడికి వెళ్ళమన్నారు. అక్కడికి వెళ్తే ఆవిడేమన్నదంటే, నీకు ఆపరేషన్ చేయాలంటే 90,000 అవుతాయి, అయితే నీలో ఇన్ఫెక్షన్ ఉంది అన్నారు. ఏంటో తెలియదు, అదేదో పేరు కూడా నాకు తెలియదండి. అయితే ఆ బ్లడ్ను పంపించారు. వారం రోజుల తర్వాత వస్తుంది రిపోర్ట్ అనమాట. దానివల్లే అది క్లియర్ అవుతే కానీ నీకు ఆపరేషన్ చేయడానికి లేదు. ఎందుకంటే కత్తి పడిందంటే నరాలు ఇంకా రక్తం కారుతూనే ఉండదు, ఆపరేషన్ చేయడానికి వీల్లేదన్నారు. చాలా భయపడిపోయి ఇంటికి వచ్చేసాను. అయితే అలాగే మళ్ళీ ప్రార్థన చేస్తూనే ఉన్నారు. కేశవస్వామి హాస్పిటల్కి వెళ్ళడం జరిగిందండి. ఆరోగ్యశ్రీ ద్వారా చేయించుకున్నాం. అక్కడ కూడా అదే కంప్లైంట్ అన్నమాట. ఇదిగో ఇది ముంబై పంపించారు, 5 రోజుల తర్వాత వస్తుందన్న రిపోర్టు. 4,000, 5,000 కట్టవలసి వచ్చింది. అయ్యగారికి ఫోన్ చేస్తే వెంటనే ఫోన్ పే చేశారు. అయ్యగారు డబ్బులు ఇవ్వండి, ఇలాగంటున్న రిపోర్ట్ పంపించామంట ముంబై అని చెప్తే వాళ్ళు డబ్బులు పంపించారు. అది వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అదే కంప్లైంట్ చెప్పారు, ఇన్స్పెక్షన్ ఉంది బ్లడ్లో, ఇది క్లియర్ అవుతే కానీ మీకు పైల్స్ ఆపరేషన్ చేయడానికి కుదరదు అన్నారు. అయితే నేను ఇంకా ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరలా చూస్తే ఇటువంటి పరిస్థితి, ఆ మందులు వాడాలి, నెలకు వచ్చి 16,000 అవుతాయి అన్నారు. అయితే నేను అనుకున్నాను 5,000 అప్పు చేసి కొనుక్కుంటాను, కానీ ఇంత నేను ఎక్కడ కొనుక్కుంటాను అనుకుని ఎంతో నిరుత్సాహపడి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాను. అయితే అనుకోకుండా ఎందుకో ఫోన్ చేసాడు ఆయన. రిపోర్ట్ ఏమొచ్చింది అన్నాడు ఆయన. రిపోర్ట్ బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందటండి, 16,000 అంట. 1 నెల వాడి మానేసినా కుదరదన్నారు, 3 నెలలు ఖచ్చితంగా వాడాలంట అని చెప్తే ఆయన ఫోన్ కట్టేశారు. ఫోన్ అనుకుని ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా ఏమి ఆచూకు లేదనమాట. అయితే మరి నెలకి సువార్త ఉంది కదండి, అక్కడికి వచ్చేటప్పటికి అయ్యగారు తెలియపరిచినట్లున్నారు. ఆయన వెంటనే డబ్బా తీసుకొచ్చాడు. 17,000 రూపాయలు, 16,000 రూపాయలు ఉంటుంది. ఆ డబ్బు తీసుకొచ్చి ప్రార్థన చేసి చేతులు పెట్టాడు ఆయన. పాస్టర్ గారు మీకు 3 నెలలు కూడా నేనే సప్లై చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోహన్ రాజు గారు మంచి మనసుతో అయ్యగారు ప్రోత్సాహంతో అయ్యగారు తెలియపరచగా ప్రార్థన చేయగా దేవుడు ఆ రీతిగా 3 నెలలు ఖచ్చితంగా వాడానండి. మరలా వెళ్ళి ఎండి మేడం ఉంటుంది కేశవస్వామిలో, టెస్టులు చేస్తే మంచిగా ఉందండి అన్నారు. అప్పటికి ఆరోగ్యశ్రీ లేదు. ఇది పరిస్థితి. ఇంకా పైల్స్ ఆపరేషన్ అక్కడికి ఆగిపోయింది అనమాట. ఇలాగున్న ప్రార్థన చేస్తున్నారు. దేవుని మహాకృప బట్టి ఆ రోజు నుండి ఈ రోజు వరకు జ్వరం లేదండి నాకు. దేవునికి నామనికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆ యొక్క బ్లడ్ ఇన్స్పెక్షన్ వల్లనే నాకు తరచుగా జ్వరం రావడం, ప్లేట్స్ పట్టుకోవడం అయిపోయేదేమో మరి నాకు తెలియదు. ఎప్పుడైతే అది క్యూర్ అయిపోయిందో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా చాలా చక్కగా ఆరోగ్యంగా ఉన్నాను. కానీ కంప్లైంట్ ఉందన్నమాట. అలాగున అనుకోకుండా మా విశ్వాసే పైల్స్ ఆపరేషన్ చేయించుకున్నాడు. అమలాపురం డాక్టర్ అంట. మా పాస్టర్ గారు చాలా బలహీనండి, ఇంత దూరం రాలేడు, కనుక జాగ్రత్త చేస్తానంటే నేను చెప్తానని చెప్పేసి అన్నారు. మొత్తం మీద అయ్యగారు ఫోన్ చేస్తే సరే అన్నారు. మొత్తం మీద వెలమలకోట వచ్చి నాకు సర్జరీ చేశారు. దేవుని మహాకృపను బట్టి 30 సంవత్సరాలుగా ఉన్నటువంటి పడిన బాధ లేక దరిద్రం అనొచ్చండి, ఎంతో కోడికొస్తే రక్తం ఎలా పోతుందో అలా పోయిందండి. ఇక రక్తము నా సేవలు వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా పోవడం లేదు. అయితే అలాంటి పరిస్థితుల్లో దేవుని మహాకృపను బట్టి మోరియా ప్రార్థన సహవాసం ద్వారా, మోరియా టీం సభ్యులందరూ ప్రార్థన చేయడం ద్వారా, ఆర్థిక సహకారంతో ఈ రోజున ఎంతో ఆ కంప్లైంట్ 30 సంవత్సరాలుగా ఉన్నటువంటి పైల్స్ వ్యాధి నుండి కూడా దేవుడు నన్ను బ్రతికించి సజీవుడుగా మీ మధ్య ఉంచాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక.
అయితే నేను చదివిన వాక్యాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే ఇహలోక సంబంధంలో చూసినట్లయితే ఆత్మీయ మరి యుద్ధం అన్నమాట. ఆత్మీయ నిర్దేశంలో మతపరమైనటువంటి ఆటంకాలు మనకు వస్తాయి, సామాజిక ఆటంకాలు మనకు వస్తాయి, అంతేకాకుండా సాంస్కృతికటువంటి సంస్కృత ఆటంకాలు కూడా వస్తాయి, అంతేకాకుండా రాజకీయ ఆటంకాలు వస్తాయి, సంఘము అభివృద్ధి చెందుతూ పెరుగుతూ ఉంటే కూడా ఆటంకములు వస్తాయి. అయితే ఈ ఆత్మీయ యుద్ధంలో మనం ఏం చేయాలంటే మన దేవునితో దేవుడు ఆత్మీయ యుద్ధంలో ప్రార్థన ద్వారా మనం విజయం పొందుకోవాలి. దేవుని పట్ల నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి యథార్థంగా సేవ చేసినట్లయితే దేవుడు, ఎందుకంటే లోకమంతా కూడా ఎలాగుందని వాక్యం చెప్పిందండి, మనం దేవుని సంబంధులమే కానీ ఎట్ట లోకమంతయు దుష్టిని అందున్నది, లోకమంతా కూడా. అందుకనే కొరింథీ పత్రికలో పౌలు గారు ఏమన్నారంటే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనటువంటి వారికి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసిన కారణంగా దేవుని యొక్క సుమత్త ప్రకాశమానము వెల్లడవకుండా, లేకపోతే వారు గ్రహించకుండా, అది ముందుకు వెళ్లకుండా ఈ యొక్క యుగ సంబంధమైన దేవత అడ్డుపరుస్తుంది, మరుగుపరుస్తుందని భక్తుడు పౌలు గారు తన పత్రికలో తెలియపరుస్తున్నాడు. కనుక ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి యుద్ధము, ఆత్మీయ యుద్ధములో మనం ఎన్నో రీతిలుగా పోరాడుతుంటాం, ఎంతగానో మనం ఇబ్బందులు పాలవుతుంటాం. అయితే దేవుడు తన యొక్క కొలస్సీ పత్రికలో పౌలు గారు అన్నారు 1:13 ఏమన్నాడంటే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి ఏం చేస్తారంట, తాను ప్రేమించి తన కుమారు యొక్క రాజ్య నివాసులుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. నిజమేనండి, దేవుడు ఆ యొక్క ఆత్మీయ యుద్ధంలో, ఎందుకంటే దుష్టునితో దురాత్మ సమూహములతో మనం పోరాడుతుంటాం. అయితే వాటి నుండి, అంధకారం నుండి, ఆ దుష్టుని నుండి విడిపించి దేవుడు మనం ఏం చేస్తాడంటే అంధకారం నుండి, లేకపోతే అధికార సంబంధములు విడుదల చేసి పరలోక రాజ్యంలో తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుకు మనకు వారసులుగా చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకొని నడిపిస్తున్నాడు కనుక మనం దీంట్లో పోరాడుతుంటాం. మొదటిగా చూసినట్లయితే మరి పౌలు గారు కూడా తన యొక్క సాక్ష్యం చెప్తున్నాడు, అగ్రిప్పరాజుతో చెప్తున్నాడు. 26వ అధ్యాయము 18వ వాక్యంలో పౌలు గారు ఏమంటారంటే అగ్రిప్పరాజుతో సాక్ష్యం చెప్తూ ఆయన మాట్లాడుతున్నాడు, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందరి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధ పరచబడిన వారిలో స్వాస్యము పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపుచున్నానని భయంకరమైనటువంటి సౌలును దేవుడు పిలిచి తనను అభిషేకించి పౌలుగా తీర్చి ఈ రీతిగా తాను ఏం చేసినంటే ఆ యొక్క మరి చీకట్లో ఉన్నవారు, వెలుగులో ఉన్నవారు, అంధకార సంబంధంగా లోకనాథుతున్న వారిని విడిపించాలని దేవుడు నేను ఏర్పరచుకున్నానని దేవుడు తనను దర్శనం ద్వారా తెలియపరిచినప్పుడు అగ్రిప్పరాజుతో సాక్ష్యం చెప్తూ ఆయన తెలియపరిచినటువంటి మాటను మనం చూడగలుగుతాం. కనుక ఈ ఆత్మీయ యుద్ధంలో 3 రకాలుగా పోరాడబడుతూ ఉంటాం. మొదటిగా దేవునికి సాతానికి యుద్ధం జరుగుతూ ఉంటది. కనుక ఆ యుద్ధంలో మరి దేవుడే మరి ఆయన సర్వశక్తిమంతుడు కనుక తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు భూమికి వచ్చినప్పుడు ఆయన సాతానుతో ఎంతో పోరాడినట్లుగా, సాతాను జయించి ఆ సాతాను ఓడించి దాని చెదురు దొక్కినట్లుగా కూడా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. రెండవ యుద్ధం ఏమిటంటే దేవుని రాజ్యము, ఇక సాతాను రాజ్యము. దేవుని రాజ్యము, సాతాను రాజ్యము. ఇది కూడా మరి దానిలోనూ కూడా మనము జయించబడనని దేవుడు మనలో నుండి ఆశపడుతున్నాడు. మూడవ యుద్ధం ఏంటంటే దేవుని పిల్లలు, సాతాను పిల్లలు. నిజంగా నేను సాక్ష్యం చెప్పినట్లుగా ఎంతో అంధకారమైనటువంటి ఆ శక్తుల ద్వారా ఎంతో పోరాడబడ్డాను. అర్ధరాత్రి వెళ్తున్నప్పుడు ఎన్నో శక్తులండి. ఒక రోజున మార్పు గారు ఆశీర్వాద కూటమి ఒకటి పెడుతుండేవారు. అప్పుడు ముగిస్తే 1 గంట అయిపోయేది. అప్పుడే ఒంటరిగా వెళ్తున్నాను అనమాట. జేమ్స్ అయ్య గారు నాకు ఒక హెమ కంపెనీ నుండి ఒక బండి పాతది ఉండేది, మా బావమరిది ఇచ్చింది. అది ఒక రోజు నా వెళ్తుంటే అర్ధరాత్రి ఆగిపోయింది. ఆ చీకట్లో, చీకట్లో
అది తోసుకుంటూ ఒక దగ్గర పెట్టేసి నేను నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఇది ఆ సంఘ పెద్ద గారు ఒక ఆయన ఉండేవాడు అనమాట, రైటర్ మూర్తి గారు అని. నాతో పాటు వచ్చాడు ఆయన బండ్లు తీసుకెళ్ళాడు. ఈ పరిస్థితి జేమ్స్ అయ్య గారు చెప్తే వారు సంఘ పెద్దలంతా కలిసి ఒక ఎప్పర్ డీలక్స్ కొని ఇచ్చారు. ఎప్పర్ కొత్తదే బండి. ఆ బండి వేసుకుని అర్ధరాత్రి వెళ్తున్నాను అనమాట. వెళ్తుంటే అప్పుడు ప్రాజెక్టు నుండి మరి ఈ యొక్క కొండశిలువ వెళ్తుందేమో నాకు తెలియదు, మరి ఆ వెన్నెల చాలా ఉంది. అయితే వెళ్తుంటే పెద్ద నాలావంత దుఃఖ రోడ్డు మీద పడిపోయి ఉందన్నమాట. ఇదేంటి చెట్టు పడిపోయిందని చెప్పేసి అంత దూరం ఉంటే ఇక్కడ ఆగాను. చూస్తే వెన్నెల ఉంది, చూస్తే పెద్దగా ఉందన్నమాట. చూస్తే కదులుతా ఉంది. ఇదేదో పెద్ద పామే అనుకుని అక్కడ నుంచి వెనక్కి పారిపోతున్నాను నేను అనమాట. బండి ఉంచుకొని వెనక్కి పారిపోతున్నానండి, బండి కింద పడేసి. ఆ తర్వాత అరగంట తర్వాత అది సౌండ్ అండి, బర్ర ఏదో తిన్నున్నది కావాలి. దేవుని మహాకృప బట్టి ఆ ప్రాజెక్టు నుండి కొండకెక్కిపోతుంది అనమాట. ఆ బారి నుండి కూడా దేవుడు తప్పించాడు. అరగంట తర్వాత దారి ఇచ్చింది. ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళడం జరిగింది. ఒక రోజున దయానంద నేనే ఒక క్రిస్మస్ చూసుకొని వెళ్తున్నాం, సరిగ్గా 12-1 గంటల మధ్యలోనే. అక్కడ ఒక జారుడు కాలు ఉంటుందండి, దూసుకోవడం దాటాక జారుడు ఎప్పటికీ ఉంటుంది, ఎండకి మన కాలు పారుతుంటుంది. అక్కడ చిరుతపులి ఎదురొచ్చింది. అలాగే అమాంతంగా బండికి ఆడుతోరుతున్న డ్రైవింగ్ నేను వెనుక కూర్చున్నాను. అది మేకో కుక్కో పక్కకి తొలగిపోతుంది కదండి, అలా ప్రక్కకి వెళ్ళిపోయింది. స్వయం చూశాను, డ్రైవింగ్ చేస్తున్నాడు. ఏంటని చెప్తే వాడికి ఏం చెప్పలేదు నేను. ఆ తర్వాత చెప్పాను చిరుతపులని. ఆడు మళ్ళీ ఇప్పటికి రాత్రి కూడా ప్రయాణమే చేయడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి సంఘటనలు ఎన్నో. ఎందుకంటే ఒకవైపున చీకటి శక్తులు, ఒకవైపున అంధకార శక్తులు, ఒకవైపున శరీరపూచలేని చేతబడి శక్తులు, ఒకవైపున శరీర సంబంధమైనటువంటి పరిస్థితులు అనమాట. కానీ నేను నమ్మిన దేవుడు విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ రోజున అనారోగ్య పరిస్థితుల నుండి, వ్యాధి రోగాల నుండి కూడా విడిపించి నన్ను ఎంతో సజీవులుగా ఉంచి బ్రతికించి తన పనిలో నన్ను వాడుకుంటున్నాడు. నిజంగా ఈ మోరియా సువార్త టీం నాకు దొరకడం అదృష్టం. ఎందుకంటే జేమ్స్ అయ్య గారు చనిపోయారు, అటు నిండా పత్రికలు పట్టుకెళ్ళిపోయేవాడినండి. ఎలా ఉండే సువార్త అంటే ఏదో ఇంకా వెళ్ళామా వచ్చామా అనేటువంటిది ఉండేది. కానీ మోరియా సువార్త ద్వారా వ్యక్తిగతంగా మాట్లాడడం, వారిని మందలించడం, ప్రభు కొరకు ఎంతగానో నేను దేవునిలో మహింపరుస్తూ మంచి ఆత్మీయమైనటువంటి సువార్తను ప్రకటించే మంచి దైవజనులను దేవుడిచ్చిన ప్రభుని ప్రతిరోజు స్తుతిస్తూ ఉంటాను. నా పరిచయం కూడా దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించిన కుటుంబాన్ని ఎంతగానో దీవించడండి. నిజంగా ఈ పరిచర్య ప్రతి నెల చేయటంలో దేవుడు నన్ను బ్లెస్ చేశాడు. శరీర సంబంధంగా నేను ఆశీర్వదించబడ్డాను. ఎన్నో అప్పులు నేను పిల్లప్పులు అవన్నీ కూడా దేవుడు తుడిచివేశాడు. దేవునికి స్తోత్రం. ఆయన దేవుడు మహాకృప బట్టి దేవుడు సజీవుడిగా ఉంచి ఆరోగ్యంగా ఉంచి తన పనిలో వాడుకుంటున్నాడు. మీరందరూ నా కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే నాకు బాప్తిస్మము చిన్నప్పుడు చిలకరింపు కదా ఇచ్చినప్పుడేమో నెంబరోద్ అని పేరు పెట్టారు. ఆ మాస్టర్ గారేమో ఏం చేశారు, నరేంద్ర అని పేరు పెట్టారు. నేను బాప్తిస్మం పొందిన పేరు జోనాథన్ అన్నమాట. కనుక నా కొడుకు, నా కుటుంబము, మరి నా కొడుకు కోడలు వారికి ఇచ్చిన 2 బిడ్డల కోసం మీరందరూ ప్రార్థన చేస్తారని ఇచ్చిన సాక్ష్యము దేవుడు దీవించిన గాక. సమిచ్చి ఇంత ఘనమైన స్థలములను పెట్టిన దేవునికి ప్రత్యేకంగా వందనాలు నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి సాక్ష్యం దీవించును గాక. ఆమేన్.